హాయ్ ఫ్రెండ్స్, మేము వరంగల్లోని భద్రకాళి అమ్మవారి ఆలయంకి వెళ్ళామండి. మాకైతే దర్శనం అయితే చాలా బ్రహ్మాండంగా జరిగిందండి. ఇంకా అక్కడ దర్శనం జరిగిన తర్వాత వెళ్ళి ప్రసాదం తీసుకొని అయితే అక్కడ కూర్చొని ప్రసాదం తింటున్నాము. మాకైతే ఇక్కడ పంతులు గారు కుంకుమ, బొట్టు, పువ్వులు, అరటిపండు ప్రసాదం ఇచ్చారండి. చాలా హ్యాపీగా అనిపించింది. మేమైతే అమ్మవారిని చాలా దగ్గర నుండి దర్శనం చేసుకున్నామండి. చాలా హ్యాపీగా అనిపించింది. దర్శనం అయితే ఇంకా మాటల్లో చెప్పలేమండి. అమ్మవారిని చూస్తూ ఉంటే అసలు అత్యద్భుతంగా ఉన్నారండి అమ్మవారైతే. ఇక్కడ అమ్మవారికి అర్ధచంద్రాకారంలో బొట్టు పెడతారండి. అలాగే మనం వెళ్ళిన భక్తులకు కూడా అర్ధచంద్రాకారంలోనే బొట్టు పెడతారండి. పంతులు గారు మాకు కూడా అలాగే అర్ధచంద్రాకారంలో బొట్టు పెట్టారు అందరికీ. తర్వాత ఇక్కడ చిన్న గోశాల ఉందండి. ఇక్కడికైతే వెళ్ళి ఇంకా ఆవులు ఉన్నాయి కదా, వాటి కోసము ఈ పచ్చని గడ్డి అమ్ముతున్నారండి. పశువులకి మేత తీసుకొని అయితే పెడుతున్నాము. మా పిల్లల్ని పెట్టమంటే వాళ్ళు భయపడ్డారు. ఇంకా నేను మా హస్బెండ్ అయితే వాటికి తినిపించేసి వచ్చేసాము. మాకైతే చాలా ఆనందంగా అనిపించిందండి అమ్మవారిని దర్శనం చేసుకోవడము. మేము వెళ్ళినప్పుడైతే ఎక్కువ రష్ లేదు, కానీ ఇంకా అమ్మవారి నవరాత్రులు అలా స్పెషల్ డేస్ ఉంటాయి కదండి, అప్పుడైతే చాలా రష్ ఉంటుంది. ఇంక ఇప్పుడు ఎక్కువ రష్ లేదు కాబట్టి మేమైతే చాలా హ్యాపీగా దర్శనం చేసుకున్నామండి దగ్గర నుండి. బాయ్ అండి.